ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, టార్గెట్ 1,00,000 ఓట్లు, గెయినవి బాధ్యత మాది. బాబాయ్ ఏంటి ఇక్కడ పిఠాపురంలో రాజకీయ వేడి ఎలా ఉంది? రాజకీయం వంగ గీతకుంటుందండి. అంటే గెదగారు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా, తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా అక్కడ కొత్త ఆయనకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు స్టేట్ అధ్యక్షుడని మేము జనసేనకి అర్థం చూస్తున్నాం. జనసేన చేస్తారా? ఎందుకంటే అని మన మనిషిని మార్చి చూసుకోవాలి కదండి, ఎలకన్నా ఒకరిని చూడకూడదు కదండి. లోకల్గా అయితే గీత గారికే బాగుంటుందండి. ఎందుకంటే ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడ నిలబడదు కదండి. ఆవిడ మీకు మాట చెప్పనండి, పిఠాపురాన్ని తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి పడదండి. వాళ్ళకి పైకి బాగానే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళతో కొమ్మక్కంత ఉండి వెనకాల మామూలుగా పక్క వాళ్ళకి వేసేయమని చెప్తారు ఓట్లు. ఎరవాడ ఉంది కదమ్మా, ఎరవాడ అయితే మా ఎరవాడ అంతా పవన్ కళ్యాణ్కి వేస్తాను. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి వేస్తానండి. మన కుర్రోళ్ళు ఇలా ఫ్యాన్లో వేస్తాను అనుకుంటున్నారు. పథకాలు అన్నీ బాగున్నాయి. అమ్మోడు అనగా, ఆటో డబ్బులు అనగా కొంతమందికి మాటలండి. అది రాజకీయ వేడి చాలా గట్టి కనపడుతుంది. గీత గారికి కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది పోటీ అసలు? లోకల్గా అయితే గీత గారికే బాగుంటుందండి. ఎందుకంటే ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడ నిలబడదు కదండి. ఆవిడ మరి ఆవిడకి మరి బాగా పేరు కదా ఇక్కడ. మరి ఆవిడకే బాగా ఎక్కువ చెప్తారు జనం మొగ్గు. మరి కళ్యాణ్ గారు సినీ గ్లామర్ ఉంది కనపడుతుంది. సినీ గ్లామర్ ఉన్నా మీకు మాట చెప్పనండి, పిఠాపురాన్ని తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి పడదండి. వాళ్ళకి పైకి బాగానే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళతో కొమ్మక్కంత ఉండి వెనకాల మామూలుగా పక్క వాళ్ళకి వేసేయమని చెప్తారు ఓట్లు. ఆ విషయం నాకు తెలిసినండి. ఎందుకంటే మనం సెంటర్లో ఉంటాం కాబట్టి చెప్పుకుని కూడా మాట అలాగంత ఉంటామండి. అందుకనేసి కొంచెం గీత గారికి అనుకోండి కాంపిటీషన్ లేదు, ఒకటే సైడ్ కాబట్టి ఆవిడ మీద కొంచెం జనాలు మొగ్గు చెప్తారు. ఈ జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళు కసి మీద ఉన్నారండి. దాని మీద కొంచెం నొక్కడానికి ప్లాన్లు ఉన్నారు తప్ప వాళ్ళని నెగ్గినా చూడరండి. నేను అనుకోవడం కాదండి, జనాల్లోనే చెప్పుకుంటే మనం ఆలోచించే మాటలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచివాడే కాదంటలేదండి, కానీ ఉన్న లోకల్లో నాయకులు తొక్కేనా చూస్తారు కదా, అతడు మరి వాళ్ళ నాయకుడు దెబ్బైపోతారని చెప్పి ఇతను రానివ్వరు కదండి. అది లెక్కేసుకోవాలండి. మరి చాలా వరకు అర్జించారు కదా ఆయన, మాకు ఈసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి అని. మీ మీద ఉన్న నమ్మకం కదా అది? మా మీద నమ్మకం అండి. అయితే ఒకటి చెప్పమంటారా, ఈతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు టీడీపీలు ఎప్పుడు పథకాలు ఏమో రాలేదండి. అది జనభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి వచ్చే తప్ప మాకు ఎవరికి రాలేదు. అదే ఇప్పుడు వైసీపీలో అనుకోండి ప్రతి ఒక్కరికి వారంటీ ద్వారా అయితేనో ఏదో రకంగా వచ్చే లబ్ధి పొందాం. మరి దాని మీద కూడా మనం ఆలోచించుకోవాలి కదండి. అది మరి స్థానికంగా ఉన్న గీత గారికి పొట్టి ఎక్కువ ఉంటుందంటారా? గీత గారికి చాలా మంది సైలెన్స్గా ఉంటారు కానీ ఆవిడ తగ్గ అభిమానులు ఆడుకుంటారండి. మరి ప్రజారాజ్యం పార్టీలోనే 3 పార్టీలు పోటీ చేసాయి కదా, కాంగ్రెస్, టీడీపీ, ఇంకో పార్టీ, మొత్తం ఆవిడే పట్టుకుపోయిందండి ఇక్కడ. కాంగ్రెస్ మీద తెలుగుదేశం పట్టుకెళ్ళలేదు, కాంగ్రెస్ పట్టుకెళ్ళలేదండి. ఇప్పుడు అడ్డుకుపోయింది. రాజకీయం వేరే అంటారా? ఆవిడ రాజకీయం సీక్రెట్గా ఉంటుంది, పైకి దొరకరండి ఎవరైనా దొరకరండి. అంటే పవన్ కళ్యాణ్ మంచివాడే కాదంటలేదండి, ఆయన వెనకాల తిరిగి వాళ్ళు కూడా స్థిరం కాదండి. ఆయన తొక్కనక చూస్తా తప్ప రానా చూడ ఒప్పుకోరండి. అదండి అందులోకి టీడీపీ వాళ్ళు పైకి ఆయనతో నటించినానండి, పక్క నుంచి సైలెన్స్గానే ఫ్యాన్కి వేసామని చెప్తారు. కానీ అంటే నేను ఎన్నో చోట్ల తిరిగి కూడా ఆలోచించానండి. అది మనం చెప్పకపోతే రేపు పొద్దున నేను తెలుసుకోవాలి కదా, అది దాని గురించి నేను చెప్తున్నానండి. అది పోటీ ఎలా ఉంటుంది అంటారు? పోటీ దెబ్బగా ఉంటుందండి. మెజారిటీ ఎలా ఉంటుంది? మెజారిటీ గురించి అయితే నేను చెప్పలేం కానండి, మరి ఇద్దరికి దెబ్బగా ఉంటుంది. అయితే కొంచెం నన్ను అడిగితే టీడీపీ వాళ్ళు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ తొక్కనాక చూస్తారు కానీ ఆయన పాపం 4-5 వర్గాలు ఉన్నాయండి. ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారిని పాప ఆయన కష్టపడతారు కాదంటలేదు, ఆయన తొక్కు వాళ్ళు పైకి దొరకరు కదండి. పైకి మామూలుగానే మాట్లాడతారు, మీకు చేస్తామని సపోర్ట్ అంటారు. పక్క వెళ్ళాక కనుగిట్టి ఆడికి వేసేంటారా ఓటని చెప్తారు. అది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా. అదేండి నేను చెప్తున్నానండి. అదేండి ఏంటి పిఠాపురంలో ఎవరు అధికారంలోకి వస్తున్నారు చెప్పలేం కదా మరి. అంటే మీకు నమ్మకం ఉంటుంది? నాకు నమ్మకం అయితే అండి, నేను ఏ పార్టీ గురించి చెప్పినా కానీ మన రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు అండి. అయితే ఎలా జనాలను బట్టి మనం చెప్పుకోవాలి తప్ప. అదేండి ఇప్పుడు మనం మీకు మాట చెప్పనండి, 10 రోజులు 2 నెలలు వెనకాల తిరుగుతాను. ఆ ఏళ్ళ నన్ను పట్టించుకోలేదు, మీరు పనిలో ఉండి ఆ ఒకరోజు పట్టించుకోకపోతే నేను ఏమంటాను, ఏదో నాకు 2 నెలలు వెనకాల తిరిగాను, వీడికి వేయకూడదు అని చెప్పి ఇంకోటికి వేస్తాడు. అలా కూడా కొంతమంది ఉంటారు కదండి, అది మనం అర్థం చేసుకోవాలా. పిఠాపురంలో రాజకీయ వేడి చాలా గట్టిగా కనపడుతుంది. ఇప్పుడు గీత గారికి కళ్యాణ్ గారు పోటీ బాగా గట్టిగా ఉంటుంది. ఎలా ఉంటుంది అసలు ఇద్దరి మధ్య పోటీ? అసలు దెబ్బ లేదంటే ఏ విధంగా ఉంటుంది? లేదండి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా ఉంటుందండి. ఏంటి అదే పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారా జనాలు? పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారు. ఏంటి నమ్మకం ఏంటి?
నమ్మకం ఏంటంటే మామూలుగా ఇప్పుడు గీత గారిని చూసారండి, అందరినీ చూసారు కదా. పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చారు కదా, ఆయన కూడా ఒకసారి చూడాలి కదా. స్థానికంగా ఉండేది ఇక్కడ గీత గారు, కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ సినిమాలు చేసుకుంటారు, ఆయన ఎలాగా మనం గెలిపించుకుంటాం కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అలా స్థానికంగా అంటే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మామూలుగానే, ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నారని అక్కడ ఉంటారు కదండి, అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఓకే, ఇన్ఛార్జ్ నుండి సరిపోద్దా? సమస్యలు తీరిపోతాయా? ఇన్ఛార్జ్ ఉంటే మామూలుగా మనం ఏదైనా సమస్య ఉంటే ఇన్ఛార్జ్ చెప్తే మామూలుగా అక్కడికి వెళ్తుంది కదా, దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరి పోటీ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందండి. ఉంటుంది, ఆయనకి అనుకూలంగా ఉంటుందా? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. ఓకే, వర్గాల మాదిరిగా చెప్తున్నారా లేకపోతే? అబ్బే వర్గాల మాదిరిగా ఏం లేదండి, అందరూ ఒకలాగా ఉన్నారండి. వర్గాలు ఏమి లేదండి, అందరూ వేస్తేనే కదా, ఒకలే వేస్తే పని అవ్వదు కదా. అన్ని వర్గాల్లోని కూడా పవన్ కళ్యాణ్ కంటే మంచి పేరు ఉందండి. మరి గీత గారు ఇప్పుడు గారికి ఏం చేయలేదా? ఏదండి గీత గారు ఏం చేయలేదు ఇప్పుడు? గీత గారు చేశారంటే గీత గారిని చూసాం కదండి, ఇప్పుడు ప్రజారాజ్యంలో గీత గారిని గెలిపించారు, అందులో చూశారు. తర్వాత వరం గారిని చూశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తారు, అంతే అంతే. బాబాయ్ ఏంటి ఇక్కడ పిఠాపురంలో రాజకీయ వేడి ఎలా ఉంది? రాజకీయం వంగ గీతకు ఉంటుందండి. ఏముంటది? గెలిపిస్తామని వంగ గీతం. ఎందుకు? మంచి పని చేసింది జగన్. ఏం చేశారు ఇప్పుడు వరకు? పథకాలు ఇస్తున్నాడండి, రైతు భరోసా ఇస్తున్నాడండి, ముసలి పెన్షన్ డబ్బులు ఇస్తున్నాయండి, మాకు ఇలా వస్తున్నాయి. అది ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఇక్కడ నియోజకవర్గంలో ఏం చేశారు? నేను చేసిన వాడికి పనులు అంతేండి. అది ఏం చేశారు అంటున్నా? రోడ్లన్నీ డ్రైనేజీలన్నీ మరి ఎలా చేస్తారు సార్, అందుకని అవి చెప్పాలంటే ఎక్కడ చేసాడని మేము చెప్పలేము. మీరున్న ప్లేస్ లో చెప్పండి సరిపోతుంది. మేము ఉన్న ప్లేస్ లో రోడ్లు కట్ట వేసారండి, రోడ్లు కట్ట వేసారండి. పోటీ ఎలా ఉంటది? వంగ గీత గారికి ఉంటుందని మెజార్టీ కూడా ఉంటుందండి. అవునా? జగన్ వస్తాడండి, జగన్ చేయమవుతాడు, నియోజకవర్గంలో గీత గారు వస్తారండి. పిఠాపురంలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. చెప్పేసాను బాబు అవన్నీ. ఇప్పుడు అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య పోటీ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందా? అంటే ఏ విధంగా బాగుంటుందని అర్థమని మేము. అంటే గీత గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా, తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా అక్కడ కొత్త ఆయనకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు స్టేట్ అధ్యక్షుడని, ఆయన బాగా చేస్తాడని అది నమ్మకం కుదిర్చాం. అదే. మరి ఇక్కడ ఆయన ఓడగొట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కదా. చాలా మంది చేయరు, ఒకవేళ చేస్తే చేయొచ్చు, కానీ నా అభిప్రాయం అది. మా అభిప్రాయం అది. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నాం ఇక్కడ? చేస్తాడని ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత చూడాలి కదా, మరి చేస్తాడని ఇప్పుడు నమ్మకంతో వచ్చి చేద్దాం అనుకుంటున్నాం. అది హామీలు ఇచ్చాడు, మరి ఏం అక్కర్లేదు, తర్వాత గెలిచాక ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఈ కొట్టుకాడికి ఇస్తాం, వచ్చాం నమ్మకము, వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మంచి ఇస్తాడే అనుకుంటున్నాం. మంచి ఇవ్వలేదు అనుకో మానేస్తాం మళ్ళీ సరే. వంగ గీత గారు 2 సార్లు చేసి ఉన్నారు, వేసాం ఓట్లు. ఇంక మూడో ప్రత్యామ్నాయం ఇంకో కొత్త ఆయన చూడాలని కోరిక. ఆయన దగ్గర కొన్ని నిబద్ధత బుద్ధి ఉందని తెలుసు ప్రజలకి. అదే నమ్మకం మళ్ళీ వచ్చిన తర్వాత తెలిసింది, ఇప్పుడు చేసాం కదా అది. అంటే ఇప్పుడు మరి అభివృద్ధి ఆగిపోతేమో, ఏం ఆగదు, నిధులు రాకపోతే. నిధులు ఇప్పుడు నిధులు ఎవరింట్లో అంతా ఇప్పుడు నిధులన్నీ గవర్నమెంట్లో కదా, ఏవి ఆగిపోవు, అన్నీ మామూలు డెవలప్ అవుతాయి. కొత్త నిధులు ఏమీ లేవు కదా, ఎవరు కొత్త నిధులు తెచ్చినా ఎవరింట్లో తెచ్చినా ఉండవు. అన్నీ కూడా గవర్నమెంట్లో నుంచి ఉన్న సొమ్ములే ఎవరింట్లో తెచ్చి ఉండవు కదా. అలా కళ్యాణ్ గారు ఇచ్చారు 37 లక్షల కౌలు రైతులకి 37 కోట్లు కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చారు. అవునా? అది ఆ నమ్మకం. మరి అలాగే సొంత డబ్బులు ఎవడివ్వగలడు? ఎవరు లేరు కదా, ఆయన ఇచ్చాడు. ఇంకా ఇన్సూరెన్స్లు మొత్తం కూడా ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇచ్చాడు. అది మరి ఇద్దరం పోటీ ఏమైనా ఉంటుంది? ఇద్దరికి ఉండకపోవచ్చనే అనుకుంటున్నాం. మరి ఉండదనే. మెజారిటీ ఏమన్నా చెప్పగలుగుతారా? మెజారిటీ చెప్పలే కానీ ఉండికోలు తెలుసు కదా. ఇంకా దాదాపు 40 రోజులు ఎలక్షన్ ఉంది కదా. 20 రోజులు పోనీ. రేపు 18వ తారీఖు నామినేషన్, అది 20 రోజులు ఉంది. చేత అప్పుడు వెళ్తే మెజారిటీ ఎంత అనేది అప్పుడు చెప్పగలుగుతారేమో, కానీ ఇప్పుడేం అక్కర్లేదు. ఇప్పుడు బాగానే ఉంది, ప్రజెంట్ చాలా బాగుంది. ఏమొస్తుంది ఏదొస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నామండి, అంతే. ఇప్పుడు గీత గారికి కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది పోటీ? చెప్పలేమండి. అబ్బాయి ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేము. దెబ్బ మీద ఉన్నట్టు ఉన్నాయి, అంతే. మామూలు ఎలక్షన్ స్పీడ్ ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువ అండి ఇక్కడ.
అంచేతనే ఎవరు వస్తారో ఎవరు పోతారో చెప్పలేం అంతే. అంటే ఒకవేళ కళ్యాణ్ గారు వస్తే ఏమన్నా మంచి పనులు చేస్తారు ఏమోండి ఏం చేస్తారో అన్నది మాకు తెలియదు, అంత మామూలే. ఈ చెప్పులు ఏమైనా షాప్ చేస్తారా అని ఏమన్నా? మాకు ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఎవరూ ఏమీ చేయలేదు. మా చెప్పుల షాప్ ప్లాట్ఫారం మీద అలాగే కూకున్నాం, మాకు ఎవ్వరు వచ్చినా ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు ఓడి ఎవరికి గెలిపించుకుంటారు చెప్పలేమండి మీరు? మేమా ఆ టయానికి ఎవరికి నచ్చితే ఆరికే వేస్తారు. మనసులో ఉంటది కదా ఒకటి, ఉంటుంది మనసులో ఉన్నది, గీత గారికి అది ఎవరి కోరిక వేస్తారు ఆ టైం కొలితేని. ఆ బొమ్మ చూస్తే ఎవరికి వేయాలన్నదో అర్థం అయిపోతుంది. పిఠాపురలో అయితే దెబ్బ అంటున్నారు, గీతతో నయం చూస్తున్నాం. ఎందుకంటే ఎందుకంటే ముందు చేసిందండి బాగానే, ముందైతే గీత గారు అయితే బాగా చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్కి ఆకర్షణ ఉంటుంది అని కాబట్టి కొంతమంది అయితే అలాగంటున్నారు, మాకైతే గీత అయితే నయం అని చూస్తున్నాం. మరి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, రోడ్లు సరిగ్గా లేవు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ బయట పరిసరాలు బాగా చేస్తారండి పవన్ కళ్యాణ్ చేస్తారు. అలా ఎవరు ఇది మామూలు, అంతా మామూలే. ఏంటంటే గీత అంటే ఎలాగని పిలిచే మనిషి గీత, మనకి ఏది అనుకున్నా చేస్తుంది వెళ్ళిన కాదు అందావిడ. ఇది కంపడతాడా కంపడతా సినిమా అక్కడ మమ్మల్ని నెగ్గినంత వరకు అలా అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అది ఒకవేళ ఇక్కడ చేబ్రోలు ఇల్లు కూడా తీసుకున్నారుగా. ఇల్లు అంటే ఇల్లు మామూలుగా ఉంటుందా? ఇల్లు ఎందుకు ఉండదు? ఇల్లు ఉంటుంది, ఆడ ఉంటాడు కదా. అయినా పథకాలు కూడా బాగున్నాయి కదా బస్, జగనన్న పథకాలు. లేబర్కి అయితే చిన్న చిన్న పథకాలు అన్నీ బాగున్నాయి. అమ్మఒడి అనగా, ఆటో డబ్బులు అనగా, ఉత్తి మాటలండి. అవి అర్హులు కల్లా పడుతున్నాయి, అర్హులు కల్లా అందరికి పడుతున్నాయి. అదేంటే ఇష్టం నుండి అలా అంటాడు, ఇష్టం నుండి ఇలా అంటాడు, కానీ మొత్తం అర్హులు కల్లా పడుతున్నాయి. వాలంటీర్ల ద్వారా అందరికి పడుతున్నాయి. అది పోటీ ఎలా ఉంటుంది గీత గారికి కళ్యాణ్ గారికి? అదే దెబ్బ కనపడుతుంది. కనపడుతుందా? మెజార్టీ రాదనుకుంటున్నాను. పై మట్టుకి కుర్రోళ్ళు అంటున్నారు కానీ మెజార్టీ రాదనుకుంటున్నానండి. అది ఎవరికి వచ్చినా 5,000 10,000 మెజార్టీ కంటే ఎక్కువ రాదు. మీ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి నన్ను గెలిపించండి అని అర్జిస్తున్నారు అర్జిస్తే ఇప్పుడు ముందు బట్టి అక్కడ పోటీ చేశాడు 2 దిక్కుల్ని లెక్కన రాలేదు. అక్కడ ఎలాగానే ఉంటాడు కదా, అంతే కదా. అక్కడ ఎలాగానే ఉంటాడు, ఇలా అన్న దాని మీద అక్కడ నెగ్గేసేటి. అలాగే ఎవరి మట్టుకు ఆడ అడుగుతారు, నన్ను నెగ్గింది గీత అంటుంది, ఆడపడిచింది నన్ను నెగ్గింది ఈవిడ అంటుంది. నేను పిఠాపురం ఇల్లు కట్టుకుంటాను, పిఠాపురం మా ఇక్కడ బాగా చేస్తాను, డెవలప్ చేస్తాను ఇతను అంటున్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు అలాగంటారు, కానీ నమ్మాలి కదా, మెయిన్ నమ్మించగలగాల. అది నమ్మించగలిగితే నమ్మకం కుదరనాక కష్టం అండి. ఉండరు నమ్మకానికి. గీతలో చేయలేరండి. గీత ముందు చేసిందండి బాగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా బాగా చేసింది. పిఆర్పి దాన్ని నెగ్గిందండి, చాలా బాగా చేసిందండి. ఏదన్నా వెళ్ళండి మనకి మడిచి కాదనకుండా చేసిందండి. అది అంటే వీళ్ళు చేయలేరండి, ఎవరికి అప్పగించేస్తారండి. వీళ్ళు చేయలేరు. ఏంటంటే ఇప్పుడు నెగ్గనగా ఎన్నో చెప్తారు కానీ అంత ఇదే ఉండదు. అది నా అభిప్రాయం. అది చెప్పడాకందా నా అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ కన్నా గీత నయం చెప్తున్నా అనుకుంటున్నాను. అది అసలు పిఠాపురంలో రాజకీయ వేడి చాలా ఎక్కువ కనపడుతుంది. రాజకీయం అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా సరే మా పేదవాళ్ళకి అందరికి న్యాయం చేయాలి గురుగారు. ఏంటి న్యాయం ఏంటి? మీకు ఏ న్యాయం కావాలి? మాకు న్యాయం అంటే మా పిఠాపురం డెవలప్మెంట్ చేయాలండి. మామూలుగా లేని పేదలకు చదువుకున్న కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలండి. అలా చేసిన నాయకుడు ఎవరు కూడా లేరండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎవరు వచ్చినా సరే ముందు ఆ పేద ప్రజలకి న్యాయం చేయాలండి. మరి ఇప్పుడు కళ్యాణ్ గారికి గీత గారికి పోటీ గట్టి కనపడుతుంది. ఎలా ఉంటుంది పోటీ ఇద్దరికి? అది భగవంతుడు చూడ మనకేం తెలియదండి. అది బట్టి అంటే ఇప్పుడు ఒక సీఎం అభ్యర్థి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు ఇక్కడ. అవునండి. మరి గీత గారికి ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నారు. అవునండి. మరి ఎలా ఉంటుంది ఇద్దరు మధ్య పోటీ? ఇద్దరు మధ్యన ఇప్పుడు ఆళ్ళకి వీళ్ళకి సరి సమానంగా ఉన్నట్టు ఉందండి. సరి సమానం ఉన్నట్టు ఉందండి. ఇప్పుడు మరి కూటమి కలిపోతున్నారు కదా. కూటమి కలిపోతుందంటే వాళ్ళ దశలో ఉండాలని మనకు తెలియదండి. అది ఏమన్నా ఓట్లు మారవచ్చు అంటే మాకు ఈ మట్టికి మాత్రం మేము జనసేనకి అర్థం చూస్తున్నాం. జనసేనకి అర్థం ఎందుకంటే అని మన మనిషిని కూడా మార్చి చూసుకోవాలి కదండి. ఎలకాలం ఒకరిని చూడకూడదు కదండి. మార్పు కోసం ఒక అవకాశం ఇస్తారు. మరి వాళ్ళు తప్పదండి. మరి వీళ్ళిద్దరికి పోటీ ఎలా ఉంటుంది? గీత గారికి సరి సమానంగా ఉంటుందండి. సరి సమానంగా ఉంటుంది. ఒకవేళ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? గీత గారు ఏమో వాళ్ళు బట్టి ఉంటుందండి. మనం చెప్పలేము. ముందుగా హామీ ఏం ఇవ్వలేదండి ఇక్కడ. మరి ఇవ్వకుండా మీరు ఓటు కళ్యాణ్ గారికి వేస్తారని అంటే మేము మార్పు తెచ్చుకుందాం అనుకుంటున్నాం అండి. మేము మార్పు తెచ్చుకోవాలి కదండి. ఈయన 2 సార్లు చేసింది, ఆయన ఇంకో 2 సార్లు చేశాడు. మరి ఈయన కూడా చూడాలి కదా. మనం కూడా మన నమ్మకం వచ్చాడండి ఆయన. మనం అన్యాయం చేయకూడదండి ఆయనకి. నమ్మాలండి. అదండి నమ్మకంగా వచ్చినందుకు
మీరు ఒకరు అయితే సరిపోద్దా, అందరూ వేయాలిగా? నేను నా బట్టికి నేను వేస్తాను. నేను తర్వాత ఉన్నవాడు బట్టి నాకు తెలియదండి. అవునా? అదండి. సరే అయితే మీకు పిఠాపురానికి ఎటువంటి అభివృద్ధి చేయాలంటారు? ఇంకా ఇంకా అభివృద్ధి చేయాల్సి రైల్వే స్టేషన్ ఉందండి, ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. పేద ప్రజలకు ఏమో చదువుకున్న కులాలకు ఉద్యోగాలు లేవండి, చాలా మంది బాధపడుతున్నారండి. ఇలా నిరుపేదలకి నిత్యావసర సరుకులు వస్తువులు తగ్గించాలండి, చాలా ఉన్నాయండి చేయవలసినవి. ఏంటంటే ఇప్పుడు కొత్తవాడికి ఇద్దాం అవకాశం. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మరి అన్నీ మారతాయి అంటారా? వస్తాయా మరి? ఈ ట్రిప్ కానీ మన అభివృద్ధి కొలిది మన మేలు కొలిది చేసుకుంటున్నామండి. చేయకపోతే నెక్స్ట్ ట్రిప్ రావడం అనేస్తారండి. నాకు అంతే, మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ ట్రిప్ మన తర్వాత చూద్దానికి ఆలోచించడం. ఓ ట్రిప్ చూడాలి కదండి వాళ్ళని కూడానండి. చూడకపోతే బాగా మన నమ్ముకొని వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మన నమ్ముకొని వచ్చాడు, మనం వృధా చేయకూడదు, అతన్ని పోగొట్టుకోకూడదు. పిఠాపురంలో రాజకీయం ఎలా కనబడుతుంది మీకు? గీత గారికి లేదంటే కళ్యాణ్ గారికి? మాది ఈ ఏరియా కదండి, మరి ఇక్కడే స్టాండ్ కదా మీది? స్టాండ్ ఇక్కడే, ఆటో స్టాండ్ ఇదే కదా, మీకు తెలుస్తుంటది కదా. రోజు ఇక్కడే కదా, 360 రోజులు ఇక్కడ ఉంటారు, పొద్దున సాయంత్రం దాకా. ఎలా అనిపిస్తుంది? గీత గారిగా లేదంటే కళ్యాణ్ గారిగా? ఈ టర్న్ అయితే కళ్యాణ్ గారికి వేస్తారు అనుకుంటున్నామండి. ఎందుకంటే ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న వర్కులను బట్టి రోడ్లు స్థిరం లేదు, ఏ వర్కులు స్థిరం లేదు. జగన్ గారికి ముందు వేసాం, పిల్లలకి ఫీజు గవర్నమెంట్లు అయ్యి 2022 కానీ 2023 కానీ ఏమీ వేయలేదు. పిల్లల భవిష్యత్తు ద్వారా కూడా వెనకబడి ఉంది. ఏదో అమ్మఒడి వేస్తాం, అది వేస్తాం అన్నట్టు ఎవరికి పడుతుందో లేదు. బట్టన్ నొక్కుతున్న వరకు కానీ ఉన్నాయి, ఏం తెలలేదు. మాకు పిల్లలకి ఇంకా ఎడ్యుకేషన్ డిగ్రీ మా అబ్బాయి ఏమీ వేయలేదు. పాపకి ఇంకా బిఎస్సీ నర్సింగ్ చేస్తున్న అమ్మాయికి ఎంసెట్ సీట్లు తీయలేదు. లాస్ట్ ఇయర్ ఏదో మొన్న తీసాడు. అది ఏదో 4 తీసుకున్న పని చేయకుండా హాస్టల్ కట్టుకెళ్తే 5,600 కట్టి నెట్లో తీయించుకున్నాం. ఆడికి వెళ్ళే కట్టుకెళ్తే మీరు డబ్బులు పడతలేదండి, మీరు కడితే స్పాట్లో 50,000 కట్టాలి, లేదంటే మీరు బుట్టలో పడిచేసిపోండి అన్నాడు. ఇంకా అలాంటివి కొన్ని ఒత్తులు పడుతున్నాయి కాబట్టి ఈ టర్న్ వేయకూడదు అనుకుంటున్నాం. జగన్ గారు గవర్నమెంట్ మారాలనుకుంటున్నాం మేము. పిల్లల భవిష్యత్తు బాగుంటే ఏదైనా చేయొచ్చు. ఏ రోడ్లు తిరగలేదు, వాటిల మీద తిరుగుతున్నాం. రోజుకు 100 రూపాయలు పెట్టుబడి, రోజుకి ఏదో పెట్టుబడి. మాకు తెలుసున్న నాకు బాధ కొలిది నేను అదే. ముందైతే జగన్ గారికి వేసి తిరుపతి వెళ్ళి గుండు గీయించుకుని ఒక 5 తీసుకెళ్ళి తీసుకొచ్చాను నా డబ్బులు పెట్టుకుని. ఇప్పుడైతే ఈయన మేమైతే నిమ్మకాయలు రాజప్పకి వేస్తామండి. ఈ టర్న్ పెద్దాపురం నియోజకవర్గం మాది, రాజప్ప గారికి గుద్దుదాం అనుకుంటున్నాం. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి వేస్తానండి. మన కుర్రోళ్ళు ఇలా స్టాండ్లో వేస్తాను అనుకుంటున్నారు. గీత గారిని చూశారు కదా 2 సార్లు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, చూస్తారు. అందరూ అలాగే అనుకుంటున్నారు. బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఆయన వచ్చాడు, ఆయనకి పెద్దలకు పెట్టి మనస్తత్వం కాబట్టి కుర్రోళ్ళకి ఆయన సినిమాలు తీసుకుని పోవాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఆయన ఎండలో తిరగవచ్చిన పని లేదు, ఏసీ రూమ్ లో బతకొచ్చు. ఏదో చేస్తారు అనుకుంటున్నాం. మరి అభివృద్ధి ఆవిడ పిలిస్తే పలికి వ్యక్తి ఆవిడ. అయినా కళ్యాణ్ గారి కోసం ఏదో చూద్దాం, అభిమానం కొద్ది చూస్తారు అనుకుంటున్నాం. అందరూ అదే అంటున్నారు, మేము అదే అంటున్నాం. మోడలింగ్ ఏదన్నా కొంత జరుగుతుందని అభివృద్ధి ఒక్కసారి చూడాలన్నాం. చూసాం జగన్ గారిని, అంతంత మాత్రంగా ఉంది. ఈసారి కూడా చూద్దాం అనుకుంటాం. ఈయన్ని చూస్తామండి. ఇక్కడైతే పోటీ ఓవరాల్గా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చూస్తాం. 1 సైడ్ గానే ఉన్నట్టు ఉండదు. ఎవరు చూసినా అదే అనుకుంటున్నారు కదా. మేము ఆలకించేది అదే, మేము అనేది అదే. అది అయితే మనం చెప్పలేం, దైవ నిర్ణయం అది. మెజార్టీ వరకు అంటే ఏమి చెప్పలేం కానండి. విధానం ఏంటంటే గీత గారిని చూసారు 2 టర్న్లు, ఈసారి కళ్యాణ్ గారిని చూస్తారు అనుకుంటున్నారు జనాలు. ఇక్కడ మేము వాళ్ళకించి పబ్లిక్ టాక్ అది. ఆటోలు ఎక్కి వాళ్ళని వెళ్ళలేను. మా ఏరియా అయితే రాజప్ప గారు మళ్ళీ 3వ టర్న్ రాజప్ప గారు అయిపోతారండి. పెద్దాపురం అయితే పక్కాగా ఇంకా ఎవరు పోటీ చేసినా పని అవ్వదు. ఇంకా పెద్దాపురం అయితే ఆయన అలా ఒక అర్థంలాగా మంచి నూనె పోతే ఎత్తుకొచ్చి ప్రతి రోడ్డుని అలా చేశారు. పల్లెటూరులు మెయిన్ రోడ్లు అవసరం లేదు. గేదెలు వెళ్ళి రోడ్డు మోకాళ్ళ లోతు గేదెలు నడిచే రోడ్లలో గ్యావల్ రోడ్లు అన్ని సదిరించాడు ఆయన. ఆ విధానికే రాజప్ప గారికి వేస్తారు పెద్దాపురం అయితే. గవర్నమెంట్ అయితే మారాలనే చూసుకుంటున్నాం. మరి తర్వాత భగవంతు చిత్తం అది. ఆటో 10,000 వేస్తున్నాడు, కింద నుంచి వేస్తున్నాడు, పైనుంచి లాక్కున్నాడు, కింద నుంచి లాగుతున్నాడు, పైనుంచి వేసి అంతే. 95 రూపాయలు ఉండి క్లచ్ వరి 235 రూపాయలు. ఇన్సూరెన్స్ 8,600, 4,500 అయితే ఇన్సూరెన్స్ అయ్యేది. ఏదో పిండి కొలిది రొట్టె అన్నట్టు అయిపోతుంది అంతే. దేని దానికి వ్యవస్థ అంతా అలా నడుస్తుంది. 1000 రూపాయలు ఎట్టుకెళ్ళినా కనపడతలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు తగ్గించాలి. మెయిన్ డీజిల్ రేట్లు తగ్గించాలి. రేట్లు తగ్గితే ప్రతి వ్యవస్థ తగ్గుతుంది. ఓ లారీ వెళ్ళాడని 35,000 అవుతుంది, డీజిల్కి అందులో 20,000 పోతుంది. అది డీజిల్ కోసం తగ్గించడానికి వ్యవస్థ తగ్గుతుంది. పబ్లిక్ కొంత నిత్యావసర వస్తువులు సరుకులు తగ్గుతాయి. మెయిన్ తగ్గవలసిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి. అప్పుడు వ్యవస్థ ప్రతి ఛార్జీలు కానీ వ్యవస్థ ఏదన్నా నడుస్తుంది ముందుకి. వ్యవస్థ ఏదైతే ఒక డీజిల్ ఒక 20,000 పెట్టుబడి ఎట్టగలంటే ఓనర్కి 5,000 అన్న మిగలాలి కదా. మళ్ళీ డ్రైవర్కి 2,000, 3,000 పోతుంది కదా. డ్రైవర్ ఇసుక ర్యాంపులో నేను లారీ డ్రైవర్ని
ఇసుక ర్యాంపులో 3 రోజులు ఉండిపోయిన రోజులు ఉన్నాయి. కూడు కుమ్ము లేకుండా అట్టుపళ్ళు తిని ఇది తిని రానాకి తందించడానికి లేక అలా రోజులు కూడా అనుమతించాం. ఇవాళ ఆటో తోలుకుంటున్నాం.